హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో నేను సీఎస్ఎస్‌లో పొజిషన్, రిలేటివ్, అబ్సల్యూట్ కాంబినేషన్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఓన్లీ పొజిషన్, అబ్సల్యూట్‌ని ఎప్పుడు యూజ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనకి ఒక వెబ్‌సైట్ తీసుకున్నప్పుడు ఒక ఎలిమెంట్‌ని హావర్ చేసినప్పుడు గానీ, క్లిక్ చేసినప్పుడు గానీ, ఇలా మనకి చాలా ప్లేసెస్‌లో డ్రాప్ డౌన్స్ అనేవి వస్తాయి. సో, ఇదొక ఎగ్జాంపుల్. సో, ఇక్కడ నేను మోర్ అనేది ఒక డ్రాప్ డౌన్ ఉంది కదా! మోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒక డ్రాప్ డౌన్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఆ మోర్ అనే టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాని కింద ఓపెన్ అవుతుంది. మోర్ యొక్క పొజిషన్ మారితే ఈ డ్రాప్ డౌన్ యొక్క పొజిషన్ కూడా మారుతుంది. సో, అలాగే ఇక్కడ మనకి కేటగిరీస్‌లో ఇక్కడ ఫ్యాషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే దాని కింద దాని డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే దాని డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. హోమ్ మీద క్లిక్ చేస్తే దాని డ్రాప్ డౌన్. దాని పొజిషన్ ఎక్కడైతే ఉందో హోమ్ పొజిషన్, దాని రిలేటెడ్ డ్రాప్ డౌన్ కూడా అక్కడే ఓపెన్ అవుతుంది. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి కేసెస్‌లో మనం పొజిషన్, రిలేటివ్, అబ్సల్యూట్ కంబైన్డ్‌గా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి అనంటే, ఇక్కడ మనకి ఏ 2 ఎలిమెంట్స్ ఒకదానికి రిలేటెడ్‌గా ఒకటి రావాలో, ఆ రెండిటిని మనం ఒక డివిజన్‌లో తీసుకోవాలి. ఆ డివిజన్‌కి పొజిషన్, రిలేటివ్ ఇవ్వాలి. అండ్ ఈ రెండిట్లో ఏది మనకి ఇలా డిస్‌ప్లే అవ్వాలో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో అది మనకి ఒక పర్టిక్యులర్ వ ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో డిస్‌ప్లే అవ్వాలి. దీనికి రిలేటెడ్‌గా. సో, ఇలా ఏదైతే మారాలో దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇవ్వాలి. ఈ రెండిటిని అయితే ఒక డివిజన్‌లో తీసుకోవాలి. దానికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ లాంటివి ఏదైతే ఉందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఇప్పుడు నేనిక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి ఈ క్రాస్ బటన్ అనేది ఉంది. ఈ క్రాస్ బటన్ అనేది మనకి ఈ వెబ్ పేజ్‌లో ఎక్కడ రావాలి అనంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్‌గా ఈ క్రాస్ మార్క్ అనేది ఇక్కడ పెట్టారు. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఏదైతే ఉందో అదొక డివ్. దాని లోపల ఈ క్రాస్ మార్క్ ఒక ఎలిమెంట్ అండ్ ఈ కంప్లీట్ ఈ లాగిన్ స్క్రీన్ ఏదైతే ఉందో అదొక ఎలిమెంటు. ఆ బ్యాక్‌గ్రౌండ్ యొక్క పొజిషను రిలేటివ్ తీసుకుంటాం. ఈ క్రాస్ యొక్క పొజిషన్ అబ్సల్యూట్ తీసుకుంటాం. దానికి తగ్గట్టు ఎంత డిస్టెన్స్ కావాలో అంత సెట్ చేసుకుంటాం. సో, నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. సో, ఇక్కడ నేను ఒక డ్రాప్ డౌన్ అనేది తీసుకున్నాను. సో, ఇక్కడ మనకి కేటగరీస్ అనేది ఒకటుంది. దీని మీద హావర్ అవ్వంగానే మనకిక్కడ ఈ కింద డ్రాప్ డౌన్ అనేదొచ్చింది. సో, ఈ కేటగరీస్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో, దాని కిందనే వస్తుంది. ఈ కేటగరీస్ పొజిషన్ ఇక్కడుంది కాబట్టి, కేటగరీస్ కింద ఇదొచ్చింది. అదే మనకి కేటగరీస్ అనేది ఇక్కడుంటే, సేమ్ అదే ప్లేస్‌లో హావర్ చేసినప్పుడు దాని కింద ఈ మొబైల్స్ లిస్టు, ఈ ఫ్యాషన్ ఈ లిస్ట్ అనేది వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు మనకు ఆ కేటగరీస్ ఏదైతే ఉందో, దాన్ని నేను కొంచెం లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను మార్జిన్ లెఫ్ట్ ఇచ్చి ఇస్తున్నానిక్కడ. ఇప్పుడు మనకి కేటగరీస్ అనేది మెయిన్‌గా మనకేదైతే కనిపిస్తుందో అది కొంచెం లెఫ్ట్ నుంచి మూవ్ అయింది. సో, ఇప్పుడు కూడా మనకేమైంది? ఈ మొబైలు, ఫ్యాషన్ ఆ లిస్ట్ అనేది దానికి రిలేటెడ్‌గా ఇక్కడ వచ్చిందనమాట. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఏం చేయాలి అనంటే పొజిషన్, రిలేటివ్, అబ్సల్యూట్ కంబైన్డ్‌గా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఈ కేటగరీస్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎలిమెంట్‌ని అండ్ ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో, ఆ ఎలిమెంట్‌ని ఈ రెండిటిని కలిపి ఒక డివిజన్‌లో తీసుకోవాలి. దానికి క్లాస్, పొజిషన్, సమ్ క్లాస్ ఇచ్చి ఆ క్లాస్‌కి పొజిషన్, రిలేటివ్ అనివ్వాలి. సో, ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా చేయాలో. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే, మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ కేటగరీ అనే టెక్స్ట్. కేటగరీస్ అనే ఒక టెక్స్ట్. ఇంకొకటేమో ఈ డ్రాప్ డౌన్. సో, ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ కేటగరీస్ ఎక్కడైతే ఉందో దాని కిందనే ఈ డ్రాప్ డౌన్ అనేది రావాలి. కాబట్టి మనం ఏం చేసామంటే, ఈ రెండిటిని కలిపి ఒక డివిజన్‌లో తీసుకున్నాం. దానికి క్లాస్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనిక్కడ పేరెంట్ అని ఇచ్చాను. సో,
సో, నేను దీనికి కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ అనేవి అప్లై చేశాను. ఫస్ట్ అయితే అన్ని ఎలిమెంట్స్‌కి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఇచ్చాను. తర్వాత బాడీ అనే ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ బ్లూ ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఈ 2 ఎలిమెంట్స్‌ని ఏ ఎలిమెంట్‌లో అయితే తీసుకున్నానో దానికి క్లాస్ పేరెంట్ అని ఇచ్చాను కదా! దానికి పొజిషన్, రిలేటివ్ అని ఇచ్చాను. సో, పొజిషన్, రిలేటివ్ అని ఇచ్చాను. సో, ఈ మార్జిన్ లెఫ్ట్ ఇవన్నీ నార్మల్. అవి జస్ట్ నేను స్టైల్స్ కోసం ఇచ్చాను. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి పొజిషన్, రిలేటివ్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఈ టాప్ అనే ఎలిమెంట్‌కి సమ్ స్టైల్స్ అప్లై చేశాను అంతే. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో ఆ డ్రాప్ డౌన్‌కి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చాను. సో, ఇక్కడ నేను ఈ డ్రాప్ డౌన్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చి టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ రావాలి అని ఇచ్చాను. సో, టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ రావాలి అనంటే, ఇప్పుడు మనకి పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? ఇది. దానిలో ఇనీషియల్‌గా ఇదుంటుంది. సో, దాని తర్వాత మనకిది రావాలి కాబట్టి, మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలనమాట. సో, ఇప్పుడు ఈ టాప్ అనే ఎలిమెంట్‌కి 50 పిక్సెల్స్ హైట్ ఇస్తే, మనకి డ్రాప్ డౌన్ అనేది టాప్ నుంచి 50 పిక్సెల్స్ తర్వాత రావాలి. సో, అలా అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ నేను టాప్ అనే ఎలిమెంట్‌కి సమ్ హైట్ అనేది ఇస్తున్నా. హైట్ 50 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో, అది దాని పేరెంట్ ఎలిమెంట్ కానించి 55 పిక్సెల్స్ కానించి వచ్చేలా ఇచ్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో, ఇక్కడ 55 అంటే కొంచెం మిక్స్ అయిపోయినట్టుగా వస్తుంది. సో, ఈ డ్రాప్ డౌన్ ఈ టాప్ ఎలిమెంట్ యొక్క హైట్ నేను 30 పిక్సెల్స్ పెడుతున్నా. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ టాప్ ఎలిమెంట్‌ది హైట్ 30 పిక్సెల్స్. ఈ డ్రాప్ డౌన్ ఎలిమెంట్ నేను పొజిషన్ అబ్సల్యూట్ తీసుకొని టాప్ నుంచి ఇంత డిస్టెన్స్‌లో రావాలని ఇచ్చాను. యాక్చువల్‌గా టాప్ నుంచి అనంటే అక్కడ మనకి టాప్ అంటే ఈ ప్లేస్ నుంచి వస్తుందనమాట. దాని పేరెంట్ యొక్క టాప్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నేను 50 పిక్సెల్స్ అని ఇచ్చాను. సో, అక్కడి నుంచి మనకి ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో 55 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నేను అక్కడి నుంచి 0 పిక్సెల్స్ ఇస్తే టాప్‌లో అప్పుడు మనకేమవుతుంది? దాంట్లో మిక్స్ అయిపోతుంది. దాని కింద కదా మనకు రావాల్సింది. అందు గురించి దాని హైట్ తీసేసి రిమైనింగ్ కాడి నుంచి ఇస్తున్నామనమాట. దాని హైట్ అనేది 30 అండ్ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి 55 పిక్సెల్స్ కాడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఇచ్చాను. సో, దీనికి పొజిషన్ అబ్సల్యూట్ టాప్ నుంచి 55 సపోజ్ నేను లెఫ్ట్ నుంచి 40 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు నేను దీని మీద హోవర్ చేయంగానే మనకి లెఫ్ట్ నుంచి 40 పిక్సెల్స్ వచ్చింది. అప్పుడు మనకి ఇక్కడ కొంచెం మూవ్ అయిపోయింది. లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్ అంటే ఇక్కడి నుంచి వస్తుంది. లెఫ్ట్ నుంచి కొంచెం రైట్‌కి మూవ్ అయింది ఎందుకనంటే మనం లెఫ్ట్ నుంచి 40 ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకి ఈ 2 సేమ్ పొజిషన్‌లో సేమ్ లైన్ కాడి నుంచి స్టార్ట్ అవుతాయి లెఫ్ట్ నుంచి. సో, ఇక్కడ మనం ఏం చేసామనంటే ఈ ఈ రెండిటిని ఒక ఎలిమెంట్‌లో తీసుకున్నాం. దానికి క్లాస్ పేరెంట్ అని ఇచ్చాం. దానికి పేరెంట్ అనే ఎలిమెంట్‌కి పొజిషన్, రిలేటివ్ అని ఇచ్చాం. అండ్ ఈ డ్రాప్ డౌన్ ఏదైతే ఉందో దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చాం. అండ్ ఈ పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చి పేరెంట్ ఎలిమెంట్ కాడి నుంచి ఎంత డిస్టెన్స్‌లో రావాలి. అంటే ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్‌లో మనకు ఆ డ్రాప్ డౌన్ చూపించాలి అని చెప్పి ఇచ్చామనమాట. అక్కడ 55 ఇచ్చాం. అండ్ ఇంకొకటేంటి మనకి ఇనీషియల్‌గా ఆ డ్రాప్ డౌన్ అనేది చూపించకూడదు. కాబట్టి ఇనీషియల్‌గా డ్రాప్ డౌన్‌కి డిస్‌ప్లే నన్ అని ఇచ్చాను. అండ్ ఎప్పుడు మనకి చూపించాలి? పేరెంట్ ఎలిమెంట్‌ని హోవర్ చేసినప్పుడు. కాబట్టి నేను పేరెంట్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేశాను. హోవర్ అనే సూడో క్లాస్ యూజ్ చేశాను. దాన్ని హోవర్ చేసినప్పుడు దాని లోపల ఉన్న డ్రాప్ డౌన్‌కి డిస్‌ప్లే బ్లాక్ అని ఇచ్చాను. కాబట్టి అప్పుడు డిస్‌ప్లే అవుతుంది. ఇనీషియల్‌గా అది డిస్‌ప్లే అవ్వదు. సో, ఏదైనా ఒక ఎలిమెంటు ఇంకొక ఎలిమెంట్ పొజిషన్ బట్టి మనకి చేంజ్ అవ్వాలి అని అనుకుంటే, ఆ 2 ఎలిమెంట్స్‌ని ఒక పేరెంట్ ఎలిమెంట్‌లో తీసుకొని దానికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. ఏదైతే మనకి రిలేటెడ్‌గా రావాలో దానికి పొజిషన్ అబ్సల్యూట్ అనివ్వాలి. అండ్ మన హెచ్‌టీఎంఎల్‌లో అసల ఏ ఎలిమెంట్‌తోను కాకుండా జస్ట్ మనకు ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో రావాలి. మన వెబ్ పేజ్‌లో టాప్ నుంచి, లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, బాటమ్ నుంచి ఇలా మనకి ఏదో ఒక రిక్వైర్మెంట్ ప్రకారం ఆ ఎలిమెంట్‌కి జస్ట్ అబ్సల్యూట్ అని ఇస్తే మన వెబ్ పేజ్‌లో బాడీలో టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలో మనం సెట్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.